ఫిల్మ్ ఇప్పుడు మాట్లాడతారు సార్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళకి అండ్ మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. ఈ సినిమా రాంబాబు గారు నా దగ్గరికి రావడానికి ఎక్కడో ఒక పాట చూశారంట నాది. అప్పటికి సినిమా టాకీ ఆల్మోస్ట్ 90% షూట్ అయిపోయింది. అప్పటికి పాటల తర్వాత చూద్దాంలే అని టాకీ చేశారంట. నా దగ్గరికి వచ్చి సార్ ఈ సినిమా చేయాలి మీరు అని కాల్ చేశారు. నేను వెళ్ళి ఆఫీస్లో కలిశాను. సో మీ కాల్ వస్తుంది, ఒక ఫోన్ రాంబాబు గారు నాకు కథ చెప్పంగానే అరే ఇదేదో భలే ఉందే అనుకున్నాను. ఎందుకంటే నేను ఎన్నో కథలు వింటుంటాను, కొత్త వాళ్ళవి, పాత వాళ్ళవి, పెద్ద సినిమాలవి, పెద్ద డైరెక్టర్ల కథలు కూడా వింటాను. బట్ ఈ కథ వినంగానే ఓకే ఇది బడ్జెట్ ఎంత, ఎలా తీస్తారు అనేది కాకుండా ఈ కథ ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పినట్టు తీస్తే మాత్రం జనాలకి డెఫినెట్గా రీచ్ అవుతుంది అని అనిపించి, ఇంకా ఈ సినిమాలో ఏంటంటే ఒకే టైప్ ఆఫ్ మ్యూజిక్ చేసే స్కోప్ లేకుండా అన్ని రకాల, అంటే ఇటు డివోషనల్, అటు డ్యాన్స్ నంబర్, ఇటు లవ్ అండ్ ఒక సాడ్ సాంగ్, అన్ని రకాలుగా చేసే, అంటే నాకు పని చేయడానికి 200% స్కోప్ ఉన్న కథ ఇది. సో రాంబాబు గారు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. సార్ ఈరోజు మిమ్మల్ని మేము వెతుక్కోనక్కర్లేదు, మీరు ఎప్పుడు మా గుండెల్లో ఉంటారు సార్. చాలా బాధాకరం ఏంటంటే ఆయన ఈ రోజు కోసం సినిమా ఇప్పుడు 29 రిలీజ్ అవుతుంది, థియేటర్లో చూసి ఆయన కన్న కలలు చూడాలని ఎంతో ఆశపడ్డారు. బట్ పెద్దలు అంటారు కదా, తానొకటి తెలిస్తే దయ్యం ఒకటి తెలుస్తుందని. అది మరి ఎందుకు జరిగిందో తెలీదు. నేనైతే లిటరల్గా ఒక 5 రోజులు షాక్లో ఉన్నాను ఆయనకి ఇలా అయిందని తెలిసిన తర్వాత. ఆయన ఎప్పుడూ ఎంతో కూల్గా ఉంటారు, నవ్వుతూనే ఉంటారు. అసలు ఎంత ప్రెషర్ ఉన్నా కూడా ఆ నవ్వు మొహం మాత్రం అలాగే ఉంటుంది. ఇంతమందిని ఇప్పుడు ఇందాక కొమరం చెప్పినట్టు కార్తీక్, రాంబాబు గారు ఎక్కడున్నా వాళ్ళిద్దరే, అన్న పాట అయిందా, అన్న టీజర్ అయిందా, అర్ధరాత్రి. ఈ కార్తీక్ అయితే నిజంగానే సైకోకి ఈయన పిహెచ్డి. అంటే ఒక దశలో నేను భయపడి ఈయన నంబర్ బ్లాక్ చేశాను. ఆ దశలో రాక్షసుడు అనమాట, నిద్రపోనియాడు మనల్ని. సో కార్తీక్ వీళ్ళిద్దరూ ఎంత అంటే ఒక కృష్ణార్జునులాగా పనిచేశారు ఈ సినిమాకి. సో ఆయన రాంబాబు గారు ఉంటే చాలా బాగుండేది. మనందరం మిస్ అవుతున్నాము. 29 ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి మన సురేష్ అన్న ఇప్పటిదాకా పెడుతూ వచ్చావు. 29 నుంచి మీకు రిటర్న్ రావాలి, మీరు అనుకున్న దానికంటే 10 రెట్లు రావాలని కోరుకుంటున్నా. సురేష్ అన్న కూడా చాలా చాలా కూల్, కాకపోతే అన్నతో ఫోన్ మాట్లాడలేము. చాలా మంచి పర్సను సురేష్ అన్న. మీరు ఇలాంటి నాకు తెలిసి ఒక 50 సినిమాలు తీయాలి. మీరు 50 సినిమాలు మీరు మన ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లాగా మీరు కూడా తెలంగాణలో దిల్ రాజు సార్ అంతా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో ఆమని గారు మదర్ పాత్ర చేశారు. నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఆమని గారికి పెద్ద ఫ్యాన్ నేను. ఎందుకంటే శుభలగ్నం, ముఖ్యంగా శుభలగ్నం చూసిన తర్వాత ఓహో, అంటే మనకు అప్పుడు చెప్పేవాళ్ళు సావిత్రి గారు అలాంటి ఆర్టిస్టుల గురించి. అంటే మా చిన్నప్పుడు ఆమెని గారిని చూసాం మేము. ఆవిడ చేసిన సినిమాకు నేను సంగీతం చేయడం చాలా అదృష్టం మేడం. అండ్
కనుక నేను ఫస్ట్ సినిమా చూసినప్పుడు నేను మన బన్నీని అడిగాను, ఏంటి ఈ అమ్మాయి మన తెలంగాణ అన్నాను. కాదన్నా పంజాబ్ అంటే ఒరిజినల్గా మన తెలంగాణ అమ్మాయిలాగే చేసింది ఆవిడ. అండ్ డబ్బింగ్ ఎవరు చెప్పారో అది కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. ఒక చోట హాస్పిటల్లో సీన్ ఉంటుంది, నిజంగా ఆమె డైలాగ్ చెప్పినట్టు చెప్పారు, అది చాలా మ్యాచ్ అయింది. కనికాజీ आपको बहुत सारे फिल्म आना है, बड़ा हीरोइन बनना है बोल के బ్లెస్సింగ్స్. అండ్ ఇంకా ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ పేరు పేరున. అండ్ ఈ సినిమాలో కొత్త సింగర్స్తో పాడించాము. కొత్త జయంత్ మాధుర్ అని ఒక ఇండియన్ ఐడల్లో తను టాప్ 5లో వచ్చారు. అండ్ శ్రియా మాధురి అని ఒక కొత్త అమ్మాయి, ఇంకా ఇప్పుడే సంగీతం నేర్చుకుంటుంటాను. అండ్ ప్రియా రావ్ అండ్ ఇంకా అలేఖ్య, నేను 3 పాటలు పాడాను. అండ్ వేణు శ్రీరంగం గారు ఎన్నో పెద్ద సినిమాల్లో పాటలు పాడారు, ఆయన కూడా ఒక పాట పాడారు. సో పాటలు కూడా ఇప్పుడు రిలీజ్ అయిన పాటలు కూడా అందరికీ నచ్చాయి. ఇంకా 3 పాటలు ఉన్నాయి, అవి కూడా మీకు నచ్చుతాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు థియేటర్లో చూడండి, భయపడతారు, నవ్వుతారు, ఏడుస్తారు, అన్ని రకాలుగా థియేటర్లోనూ చూడండి. ఎందుకంటే ఇది ఇందాక కొమరం గారు అన్నారు, ఫోన్లో చూసి ఏం లేదు అనుకున్నాను, అంటే ఆ సౌండ్ ఆ ఫీల్ ఎక్కడ రావాలో అక్కడే వస్తుంది. అండ్ ఈ సినిమాని ఎంతో రాత్రులు కూర్చొని మిక్స్ చేసిన మన మిత్ర, సౌండ్ డిజైన్ చేసిన మిత్రకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ట్రైలర్ని ఫోన్లో చూసిన దానికి ఈరోజు స్క్రీన్ పైన ఇక్కడ చూసిన దానికి చాలా ఎక్స్పీరియన్స్లో చాలా డిఫరెన్స్ ఉంది. సో డెఫినెట్గా అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్, ఇప్పటిదాకా ఆయన నాకు డిఓపిగానే తెలుసు, కానీ టీం అందరూ ఆయనకు పెట్టుకున్న పేరు సైకో అని ఇప్పుడే తెలిసింది. సో రిక్వెస్టింగ్ కాసుల సార్. యా సారీ, నేను ఆయన ఎప్పుడు పక్కనే ఉంటాడు బన్నీ, ఆయన మర్చిపోయాను. ఎందుకంటే మన పక్కన ఉండే వాళ్ళని మర్చిపోతాం. నేను ఎప్పుడు ఏ సినిమా పెద్ద సినిమా అయినా కాడి మాట్లాడుతూ ప్రొడ్యూసర్ని మర్చిపోయేవాడిని. అట్లా మా బన్నీని మర్చిపోయాను, సారీ బన్నీ ఎంత బాగా చేశాడంటే, ఈయన యాక్టింగ్ చేసినట్లేదు, నిజంగా ఆ పాత్రలో ఒదిగిపోయి అలా ప్రవర్తించాడు అంతే. నీకు మంచి సినిమాలై నీకంటూ ఒక కొత్త దారి ఈ సినిమాతోనే ఏర్పరచుకున్నావు నీ టేస్ట్ ప్రకారం. అలాగే ఒక కొత్త హీరో, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఏంటంటే కొంతమంది ఇప్పుడు యాక్షన్ సినిమాలు చేయాలి, లేదంటే లవ్ సినిమాలు చేయాలి అంటే ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది బాడీ లాంగ్వేజ్లో. ఆ వేలో ఎంచుకొని మనం వెళ్తే మనం షైన్ అవుతాం పక్కాగా. ఇప్పుడు మనం ఎంతోమందిని చూస్తున్నాం, నాని గారు అండ్ రవితేజ గారు అండ్ చిరంజీవి గారిది వేరే స్టైల్, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్, అందుకే అందరినీ మనం చూడగలుగుతున్నాం. అట్లా బన్నీ కూడా మంచి కథలు ఎంచుకొని ముందుకెళ్ళాలి, పెద్ద హీరో అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రభాకర్ గారు ప్లీజ్ వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్.